నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడి సినిమా యొక్క సీక్వెల్ పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి కాగా ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో అప్పుడే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. అయితే కల్కి 2లో రెబెల్ స్టార్ ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తూ ఉన్నారు. కల్కి 1లో సుప్రీం ఆస్కిన్ గా కనిపించిన కొద్దిసేపైనా అదరగొట్టారు కమల్ హాసన్. అయితే కల్కి 2లో భైరవ వర్సెస్ సుప్రీం ఆస్కిన్ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ కల్కి 1లోనే అశ్వత్థామ రోల్ లో ఒక రేంజ్ లో ఇంప్రెస్ చేయగా కల్కి 2లో ఆయన రోల్ కూడా మరింత బలంగా ఉంటుందట. అయితే కల్కి 2లో ప్రభాస్ కి ఈక్వల్ పోర్షన్ గా కమల్ హాసన్ రోల్ ఉంటుందట. అంతేకాదు ఆ పాత్రలో కమల్ హాసన్ విశ్వరూపం చూపిస్తారని టాక్. ఆల్రెడీ కమల్ 250 సినిమాల్లో ప్రతి పాత్ర ఆయన్ను ప్రేక్షకులకు కొత్తగా చూపిస్తూ వచ్చారు. అయితే ఈసారి సుప్రీం ఆస్కిన్ రెండో భాగం మరింత స్ట్రాంగ్ గా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందట. నాగ్ అశ్విన్ రాయడమే అంత క్రేజీగా ఉందంటే ఇక కమల్ తెర మీద చించేస్తారని చెప్పుకోవచ్చు. కల్కిలో తన రోల్ చెప్పినప్పుడే ఎగ్జైట్ అయిన కమల్ హాసన్ సుప్రీం ఆస్కిన్ కి పార్ట్ 1లో కొద్ది సీన్స్ మాత్రమే పడ్డాయి. అయితే అసలు సుప్రీం ఆస్కిన్ ఏం చేస్తాడు అన్నది రెండో పార్ట్ లోనే ఉంటుంది. అందుకే కమల్ కూడా కల్కి 2 కోసమే ఆసక్తిగా ఉన్నారు. విక్రమ్ తో కమర్షియల్ హిట్ లో మరోసారి తన సత్తా ఏంటో చూపించిన కమల్ హాసన్ కల్కి 2లో తన రోల్ లో మరోసారి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తారని అంటూ ఉన్నారు. కల్కి 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఈ సినిమా కోసం ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ కూడా బల్క్ డేట్స్ ఇస్తున్నారట. సో సుప్రీం ఆస్కిన్ రోల్ తో కమల్ మరోసారి తన వర్సిటాలిటీని చూపించబోతూ ఉన్నారు. ఆల్రెడీ సీజీ వర్క్ పనులు మొదలు పెట్టారు కాబట్టి టాకీ పార్ట్ పూర్తయితే 2027 ఎండింగ్ కల్లా కల్కి 2 రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతూ ఉంది. కమల్ హాసన్ ఏ రోల్ చేసినా కూడా అందులో తిరుగుండదు. అయితే కల్కి 1లో సుప్రీం ఆస్కిన్ గా శాంపుల్ చూపించిన ఆయన పార్ట్ 2లో మాత్రం మరోసారి తన విశ్వరూపంతో ఫ్యాన్స్ కి జోష్ అందిస్తారని తెలుస్తూ ఉంది.